కొనసాగుతుంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బెంగాల్ ప్రభావం తెలంగాణపై ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది తామేనని తెలిపారు. అస్సాంలో మూడోసారి అధికారంలోకి వచ్చామన్నారు. ఇక తమిళనాడులో డీఎంకే పని అయిపోయింది అంటున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎన్నికల ఫలితాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు? 5 రాష్ట్రాలు బ్రహ్మాండంగా సంతోషంగా ఉంది. అది కూడా మంచి బెంగాల్ ఒక గెలుపు అయితే చారిత్రాత్మక గెలుపు. తప్పకుండా దాని ప్రభావం తెలంగాణ మీద ఉంటుంది. సార్, ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే డిఎంకే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదే దాని డిఎంకేకి వ్యతిరేక ఓటు అది. కాబట్టి ఆ డిఎంకే వ్యతిరేక ఓట్లు బీజేపీ ఎన్డీఏ అలయన్స్ టీవీకే మధ్య డివైడ్ అయినాయి. అసెంబ్లీ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఎట్లా ఉంది? మా పరిపాలన మీద ప్రజలకు నమ్మకం అది. అందుకని తెలంగాణపై ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? డెఫినెట్గా తెలంగాణ పైన దీని ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, నెక్స్ట్ ఎలక్షన్స్తో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మేము అధికారంలో వస్తాం. ఇది మనం మొత్తానికి చూసుకుంటే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ శ్రేణులంతా కూడా ఆనందంతో ఉన్నారు. మరొకవైపు బెంగాల్ గెలుపు అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం పైన ప్రభావం ఉంటుందంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటూ కూడా రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్. రైట్.